ఒక 20 సంవత్సరాల క్రితం అనుకుంటాను మేబీ. ఆ పాత సత్రంలో అందరూ కుష్ఠరోగులే ఉండేవారు. ఆరోగ్యం కలిగిన వారు ఎవరు ఉండేవారు కాదు. అప్పట్లో ఇంచుమించు ఒక 40 మంది కుష్ఠరోగులు అక్కడే పడుకోవడం, అక్కడే తినడం, పడుకోవడం అలా చేసేవారు. సరిగ్గా ఇదే క్రిస్మస్ పండుగ రోజు ఉదయాన్నే 8 గంటలకు మా గేట్ ముందుకు ఒక ఆయన వచ్చి అడిగాడంట, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండమ్మా అని గట్టి గట్టిగా ఆ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ స్వరం మా అమ్మగారికి వినపడి బయటకు వచ్చాయా, ఈరోజు పండుగ, మరి మేము కూడా ఉండాం అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి చక్కగా ఆ రోజు పండుగ అంటే మనందరికీ బాగా తెలుసు. మనం చికెన్ వండుకుంటాము, మటన్ వండుకుంటాము, ఎన్నో రకాలైన భోజన పదార్థాలన్నీ ఇంట్లో ఉంటాయి. మా అమ్మగారు చక్కగా ప్లేట్ తీసుకొని దాంట్లో చక్కగా బిర్యానీ రైస్ పెట్టుకొని మటన్ కర్రీ వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళాయా, దేవుడే నిన్ను పంపించాడేమో, నువ్వు తిను అన్నదంట. ఆయన అన్నాడు కదా, నాకు వద్దమ్మా, నేను తినను మటన్ అన్నాడంట. ఒకవేళ ఈ వ్యక్తి మటన్ తినడేమో అని చెప్పి చికెన్ తీసుకొని వచ్చి పెట్టిందంట. ఆ వ్యక్తి మళ్ళీ అన్నాడంట, అమ్మా నేను చికెన్ కూడా తిననమ్మా, అయ్యో నాన్ వెజ్ తినడేమో, వెజిటేరియన్ ఏమో అవుతుంది అనుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కూరగాయల భోజనం తెచ్చి పెడితే, అమ్మా నాకు అది కూడా వద్దమ్మా అన్నాడు. మరి ఏం తింటావయ్యా, ఇంతకు మీకు ఏం కావాలి చెప్పన్నప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, అమ్మా నాకు చారు ఏదైనా ఉంటే పోయేదమ్మా, చారు అదేంటయ్యా, చికెన్ వద్దన్నావు, మటన్ వద్దన్నావు, బిర్యానీ వద్దన్నావు, ఇంత రుచికరమైన ఆహారాలన్నీ వద్దన్నావు, ఎందుకంటే అమ్మా నేను కలుపుకోవడానికి నాకు చేతికి వేలు లేవమ్మా, అందరిలాగా ఇలా కలుపుకొని తినే భాగ్యం నాకు లేదమ్మా. ఒకవేళ మీరు ఒక గిన్నెలో అన్నం వేసి దాంట్లో చారు పోసిస్తే ఇలా ఒలుపుకొని ఎత్తి చారు తాగుతానమ్మా అని ఆ వ్యక్తి చెప్పగానే మా అమ్మగారికి అందులో ప్రేమ కలిగి, లేదయ్యా నేను తినిపిస్తాను నీకు అని చెప్పి మా అమ్మగారు మరి ఆ రోజు ఆయన మటన్తో అన్నం తినిపించిందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా అన్నారు. ఆయన వెళ్ళి మరుసటి రోజు వచ్చి చెప్పాడు కదా, పాస్టర్ గారు మీరు మీ కుటుంబ సభ్యులందరూ మా ఇంటికి భోజనానికి రావాలి అన్నారు. ఎవరైనా కుష్ఠరోగుల ఇంట్లో భోజనం చేస్తారా? ఎందుకంటే ఆ రోజుల్లో, సరే ఇప్పుడంటే కొంతవరకు గాయాలు మానిపోయాయి, కానీ ఆ రోజుల్లో భయంకరమైన గాయాలు, చీము, రక్తము ఆ చేతుల నుండి కాళ్ళ నుండి వస్తూ ఉండేది. ఇప్పుడు మన దేవుని బిడ్డలు వారిని గమనించండి. మా నాన్నగారు వెంటనే మేము వస్తామని చెప్పారంట. ఆ రోజుల్లో మాకు జీప్ ఉండేది, పాత జీప్ ఉండేది, దాంట్లో అందరికి 5 పిల్లలు తీసుకొని మా నాన్నగారు అమ్మగారు అక్కడికి వెళ్ళాం. వారు మా అమ్మగారు పెట్టింది ఒక్కరికే అన్నం పెట్టింది, వారు మాకు 8 మందికి అన్నం పెట్టారు. గట్టిగా దేవునికి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. చూడండి ఎంత ప్రేమ. మనం ప్రేమిస్తే మనల్ని ప్రేమిస్తారు కనుక మొదట